హీరోలతో సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు ఎగిరి గంతేయడం కాదు, ఆ సినిమాని ఆడియన్స్ కి నచ్చేలా డెలివరీ చేయడం కూడా నేర్చుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్టోరీ ఫిక్స్ చేసుకొని ప్రేక్షకుల టేస్ట్ గుర్తు పెట్టుకొని సినిమా తీయాలి. అలా కాకపోతే ఆ సినిమా అస్సామే అని ప్రతిసారి ఆడియన్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అసలు పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేసే సత్తా ఈ డైరెక్టర్లకి ఉందా లేదా? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. స్టార్ హీరోల్ని కొత్తగా చూపిద్దామని ఎన్నో ఆశలతో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు ఇంకేదో చేసి ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా సరిగా ప్రూవ్ చేసుకోలేక డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నారు. డిజాస్టర్ కాకపోయినా ఫస్ట్ డే 112 కోట్ల కలెక్షన్లతో పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది రాజాసాబ్. చిన్న హీరోలతో సినిమాలు చేసిన మారుతి ప్రభాస్ తో రాజాసాబ్ మూవీ చేశారు. మారుతి డైరెక్షన్ లో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన రాజాసాబ్ మిక్స్డ్ టాక్ తో థియేటర్ రన్ కంటిన్యూ చేస్తోంది. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని జానర్, భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ కలిపి రాజాసాబ్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. వీటికి తోడు భారీ బడ్జెట్, మారుతి కామెంట్స్ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. కానీ ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సినిమా రీచ్ కాలేకపోయిందంటూ టాక్ మాత్రం యునానిమస్ గా వినిపిస్తోంది. స్టార్లని హ్యాండిల్ చేయలేదు కాబట్టి ప్రభాస్ తో సక్సెస్ కొట్టడం మారుతి వల్ల కాలేదన్న చర్చ జరుగుతోంది. ఆల్రెడీ హిట్స్ లో ఉన్న హీరో వరుసగా ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారంటే అది ఆ డైరెక్టర్ కి గోల్డెన్ ఛాన్స్ అనే లెక్క. కానీ బోయపాటి శ్రీను మాత్రం ఆ గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నారని ఫీల్ అవుతున్నారు అందరూ. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన అఖండ తాండవం 150 కోట్లు కలెక్ట్ చేసిన ఆడియన్స్ అంచనాల్ని అంతగా అందుకోలేకపోయింది. అదీకాక ఈ సినిమాకి బడ్జెట్ భారీగా అవడంతో కలెక్షన్ల టార్గెట్ ని రీచ్ కాలేకపోయింది సినిమా. వీటికి తోడు బోయపాటి స్టోరీని సరిగా డ్రైవ్ చేయలేకపోవడంతోనే సినిమా సరిగా ఆడలేదంటూ తిట్టిపోస్తున్నారు ఫ్యాన్స్. ఇలాగే స్టార్లని సరిగా హ్యాండిల్ చేయలేకపోయిన డైరెక్టర్లలో క్రిష్ కూడా ఉన్నారంటున్నారు ఆడియన్స్. అనుష్క క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన ఘాటీ సినిమా అస్సలు అంచనాల్ని అందుకోలేక అటర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇంతకంటే ముందే పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ తో చేసిన హరిహర వీరమల్లు నుంచి విడ్రా అయ్యారు క్రిష్. ఘాటీ కూడా వర్కౌట్ కాలేదు. దాంతో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 999 ని క్రిష్ కి అప్పజెప్పే ఆలోచనని మళ్ళోసారి రీథింక్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని రిస్క్ లో పెట్టడం ఎందుకని బాలయ్య ఆలోచిస్తున్నారని టాక్. హరీష్ శంకర్ రీమేక్ల స్పెషలిస్ట్ గా, మాస్ పల్స్ పట్టుకున్న డైరెక్టర్ గా హరీష్ శంకర్ కి పేరుంది. అలా పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్, 6 ఏళ్ల క్రితం వచ్చిన గద్దలకొండ గణేష్ తో హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత బాగా టైం తీసుకుని రవితేజతో పవర్ఫుల్ యాక్షన్ డ్రామా రైడ్ ని మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశారు. కానీ మిస్టర్ బచ్చన్ అటు రవితేజ ఇటు హరీష్ శంకర్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ తో కమిట్ అయిన సినిమా మిస్టర్ బచ్చన్ కంటే ముందే మొదలైంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అవడంతో ఉస్తాద్ విషయంలో రిస్క్ వద్దని హరీష్ శంకర్ కి జాగ్రత్తలు చెబుతున్నారు ఫ్యాన్స్.